ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలుగా ఉండదు. స్ట్రైట్‌గా పాయింట్‌కి వచ్చేస్తాను. థియేటర్‌లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ షో చూసిన వాళ్ళు సినిమా చూసి డిజాస్టర్ మావా! అస్సలు బాలేదు. రాడ్ రంబోల ఫసక్ మూవీ అంటారు. కానీ ఆ 2 రోజుల తర్వాత ఆ సినిమా థియేటర్ నుంచి పీకి పాడేస్తారు. కట్ చేస్తే ఎగ్జాక్ట్‌లీ ఒక నెల తర్వాత సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. అంతే. ఇండియా వైడ్ ట్రెండింగ్‌లో కూర్చుంటుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అసలు ఈ సినిమాని థియేటర్ అలా మిస్ అయ్యారా బాబు అని తెగ ఫీల్ అయిపోతూ పెద్ద పెద్ద పోస్టులు పెడుతూ ఉంటారు. అసలు థియేటర్‌లో తీసి పారేసిన సినిమా ఓటీటీలో కింగ్‌లాగా ఎందుకు మారుతుంది? మన ఆడియన్స్ మైండ్ సెట్ మారిందా? లేక సినిమాల తీరు మారిందా? ఈరోజు థియేటర్‌లో గట్టిగా దెబ్బతిని ఓటీటీలో రచ్చలేపిన టాప్ 12 తెలుగు మూవీస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని అసలు ఈ థియేటర్స్ వర్సెస్ ఓటీటీ గేమ్ వెనకున్న రియల్ రీజన్ ఏంటో పూర్తిగా అనాలిసిస్ చేసేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ మెయిన్ రీజన్ గురించి మాట్లాడుకుందామా? అదే జేబుకి చిల్లు. ఇప్పుడు థియేటర్‌కి వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోయింది. మినిమమ్ 300-400 రూపీస్ టికెట్‌కి అయిపోతుంది. దానికి తోడు పాప్‌కార్ను, పార్కింగ్ అనేసి ట్రావెల్ ఛార్జీలు అబ్బోబ్బో! ఇవన్నీ కలుపుకొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దగ్గర దగ్గర రూ. 2000 పైన కన్నాం. ఎంత ఖర్చు పెట్టి థియేటర్‌కెళ్ళేటప్పుడు జనాలు కలికి, సలార్ లాంటి మ్యాసివ్ విజువల్ స్పెక్టాకిల్స్ లేదా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఉంటేనే థియేటర్ గడప తొక్కుతుంటారు. చిన్నప్పుడు మనం థియేటర్‌కి వెళ్లి ప్రశాంతంగా చూసిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని ఇప్పుడు ఆడియన్స్ పూర్తిగా ఓటీటీ కంటెంట్ అని ఫిక్స్ అయిపోయారనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా 'శరవణన్' తీసిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' మూవీ. అసలు ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మామ. కానీ థియేటర్‌లో జనాల్ని రప్పించలేక ఫ్లాప్ అయిపోయింది. కానీ అదే సినిమా ఓటీటీలో పడగానే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేశారు. సూపర్ హిట్ అయిన తర్వాతైతే. సేమ్ ఇదే లాజిక్ 'స్వాతిముత్యం' విషయంలో కూడా జరిగింది. గణేష్ మరియు వర్ష బొల్లమ్మ తీసిన ఈ క్యూట్ కామెడీ డ్రామా దసరాకి పెద్ద సినిమాలతో క్రాష్ అయ్యి థియేటర్‌లో వాసౌట్ అయిపోయింది. కానీ ఓటీటీలో వచ్చాక అందులో ఉన్న క్లీన్ కామెడీ టైమింగ్‌కి జనాలు ఫిదా అయిపోయారు. అంటే కథ బాగున్నా కూడా థియేటర్ దగ్గర ఖర్చు ఆలోచించి జనాలు ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ రెండవ పెద్ద రీజన్ వచ్చేసి థియేటర్‌లో మనకు కావాల్సిన హై వర్సెస్ ఓటీటీలో మనకు దొరికే పీస్ అనమాట. థియేటర్‌లో కూర్చున్నప్పుడు మనకి ఎప్పుడు ఏదో ఒక కిక్ ఉండాలి. అంటే ఒక హీరో ఎలివేషన్ గాని, ఒక మాస్ ఫైట్ గాని, లేక ఒక మైండ్ బెండింగ్ ట్విస్ట్ గాని వెంట వెంటనే వస్తుంటదనమాట. కానీ కొన్ని సినిమాలు స్లో బర్న్ డ్రామాస్‌గా ఉంటాయి. డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్‌ని వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌ని చాలా లోతుగా ఎస్టాబ్లిష్ చేస్తాడనమాట. థియేటర్‌లో ఉన్న గోలలో పక్కన వాడెవడో అరుస్తుంటాడు. ఆ టైంలో ఈ స్లో నరేషన్ మనకి లాగ్‌లాగా అనిపిస్తుంది. అయితే ఇంట్లో సోఫా మీద కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రశాంతంగా చూస్తున్న టైంలో మాత్రం ఆ డీటెయిల్స్‌కి మనం పూర్తిగా కనెక్ట్ అవుతాం. అయితే మీరు 'అంటే సుందరానికి' సినిమాని తీసుకోండి. థియేటర్‌లో చూసినప్పుడు రన్ టైమ్ ఎక్కువైపోయింది, ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని అందరూ కంప్లెయింట్ చేశారు. కానీ ఓటీటీలోకొచ్చాక 'నాని మరియు నజ్రియను' చూసి వాట్ ఎ క్లాసిక్ మూవీరా అని నెత్తిన పెట్టుకున్నారు. ఆ క్యారెక్టర్ లేయర్స్, ఆ సస్పెన్షనల్ కామెడీ ఓటీటీలోని జనాలకి అర్థమైందనమాట. అలాగే 'నవీన్ చంద్ర' మరియు 'స్వాతి' తీసిన 'మంత్ ఆఫ్ మధు' కూడా అంతే. ఈ సినిమా చాలా రా అండ్ ఇంటెన్స్‌గా ఉంటుంది. థియేటర్స్‌లో కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ఫ్లాప్ చేసేసారు ఈ సినిమాని. కానీ ఓటీటీలో మాత్రం యూత్ మరియు మెచ్యూర్ ఆడియన్స్ ఈ ఫిల్మ్ తాలూకు డెప్త్‌ని, ఆ రా ఎమోషన్స్‌ని గట్టిగా అప్రిషియేట్ చేశారని చెప్పాలి. థియేటర్‌కి వెళ్ళే జనాలు పేషెన్స్ కోల్పోతున్నారు మామ. అదే అసలు నిజం. ఇక మూడో కేటగిరీ ఉంటుంది మామ. ఇవేంటంటే ఎహెడ్ ఆఫ్ ది టైమ్ అనమాట. అంటే వాళ్ళ టైం కంటే ముందే రిలీజ్ అయిపోతాయి. ఆ టైంలో ఆడియన్స్ ఆ కొత్త నరేషన్ స్టైల్‌ని లేదా కాంప్లెక్స్ స్టోరీని డైజెస్ట్ చేసుకోలేరు. థియేటర్‌లో చూసి ఏం తీసాడురా బాబు బుర్రకి ఎక్కట్లేదు అనుకుంటారు. కానీ టైం గడిచే కొద్దీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద మళ్ళీ మళ్ళీ రీవాచ్ చేస్తున్న కొద్దీ ఆ సినిమా తాలూకు అసలు గ్రేట్‌నెస్ బయటపడుతుంటదన్నమాట. దీనికి ద బెస్ట్ అండ్ ఎపిక్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే 'త్రివిక్రమ్' మరియు 'మహేష్ బాబు' కాంబోలో వచ్చిన 'ఖలేజా' మూవీ. 'పోకిరి' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశంలో ఉండేయి అప్పుడు. కానీ థియేటర్‌లో జనాలు ఆ కొత్త క్యారెక్టరైజేషన్‌ని, హీరోని దేవుడిలాగా చూపించే కాన్సెప్ట్‌ని త్వరగా రిసీవ్ చేసుకోలేకపోయారు. దాంతో ఫ్లాప్ టాక్ వచ్చింది సినిమాకి వెంటనే. కానీ ఇప్పుడు చూడండి ఓటీటీలో, యూట్యూబ్‌లో ఈ సినిమా కామెడీ సీన్స్‌కి ఉన్న రిపీట్ వాల్యూ ఇంక ఏ సినిమాకి లేదు. ఎగ్జాంపుల్ నేనే దగ్గర దగ్గర ఈ సినిమా 10 సార్లు చూస్తాను యేసుకొని మరి. అసలు ఈ ఎపిక్ సినిమాని థియేటర్‌లో ఎలా ఫ్లాప్ చేశారో బాబు అని ఇప్పటికి జనాలు తెగ బాధపడిపోతుంటారు. ఇది థియేటర్‌లో ఫ్లాప్ అయ్యి డిజిటల్ ఎరాలో బిగ్గెస్ట్ కల్ట్ క్లాసిక్‌గా మారిన బెస్ట్ ఎగ్జాంపుల్ మూవీ అన్నమాట. దీంతో పాటు మహేష్ బాబు మరియు సుకుమార్ గారి 'వన్ నేనొక్కడిని' కూడా అంతే సేమ్. అప్పట్లో సైకలాజికల్ థ్రిల్లర్ థియేటర్‌లో పెద్ద బొక్క పెట్టింది. కానీ ఇప్పటికీ యూట్యూబ్‌లో, ఓటీటీలో దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాగే 'రామ్ చరణ్' గారి 'ఆరెంజ్' కూడా ఇదే తోవలోకొస్తది. ప్రేమిస్తా గాని లైఫ్ లాంగ్ ప్రేమించను అనే కాన్సెప్ట్ అప్పట్లో థియేటర్ ఆడియన్స్‌కి అస్సలు ఎక్కలేదు. డిజాస్టర్ అయిపోయింది. కానీ ఇప్పుడున్న జెన్‌జీ ఓటీటీ ఆడియన్స్‌కి ఈ కాన్సెప్ట్ బాగా కనెక్ట్ అయింది. రీసెంట్‌గా ఈ సినిమా రీ రిలీజ్‌లో థియేటర్‌ని షేక్ చేయడానికి మెయిన్ రీజనే ఓటీటీలో పెంచుకున్న ఫ్యాన్ బేస్. ఇంకా విజయ్ దేవరకొండ తీసిన 'డియర్ కామ్రేడ్' కూడా సేమ్. థియేటర్స్‌లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ ఉన్న జోస్ సెకండ్ హాఫ్‌లో లేదన్నారు. కానీ ఓటీటీలోకి వచ్చాక అందులో ఉన్న డీప్ ఎమోషనల్ పెయిన్‌కి, ఆ మ్యూజిక్‌కి ఆడియన్స్ ఫ్లాట్ అయిపోయారు మామ. ఇవి థియేటర్‌లో ఫెయిల్ అయిన ఓటీటీ ద్వారా ఇప్పటికీ బ్రతికి ఉన్న కల్ట్ క్లాసిక్స్ అనమాట. సరే మామ ఇప్పుడు వరకి మంచి సినిమాలు ఓటీటీలో ఎందుకు హిట్ అయ్యాయో మాట్లాడుకున్నాం. కానీ థియేటర్‌లో రాడ్ అనిపించిన సినిమాలు, థియేటర్ ఆడియన్స్ రిజెక్ట్ చేసిన హెవీ సబ్జెక్టులు కూడా ఓటీటీలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాయో తెలుసా? రీజన్ ఉంటే సాగవుతుంది. థియేటర్‌కి ఆడియన్స్ ఎందుకెళ్తారు?
2 గంటల పాటు వారి రియల్ లైఫ్ ప్రాబ్లమ్సే మర్చిపోయి చిల్ అవ్వడానికి. అలాంటప్పుడు థియేటర్‌లో చాలా సీరియస్ సబ్జెక్ట్స్, డార్క్ రియాలిటీ లేదా హెవీ ట్రాజెడీస్ తీస్తే జనాలు మనీ పెట్టి మరి బాధపడడానికి ఇష్టపడతారా? పడరు. కానీ ఓటీటీలో వాళ్ళ మైండ్ సెట్టే వేరు. 'దేవకట్ట' తీసిన 'రిపబ్లిక్' మూవీ గుర్తుందా? ఇదొక పొలిటికల్ మాస్టర్ పీస్. కానీ థియేటర్‌లో ఆడలేదు. 'సాయి ధరమ్ తేజ్' తీసిన బెస్ట్ మూవీ అయినా కూడా అందులో ఉన్న డార్క్ రియాలిటీ మరియు ఆ ట్రాజిక్ ఎండింగ్ వల్ల థియేటర్ ఆడియన్స్ తట్టుకోలేక రిజెక్ట్ చేశారు. కానీ అదే జీ5లో స్ట్రీమింగ్‌లో వచ్చిన తర్వాత మాత్రం ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అంతా ఇంత కాదు మామ. అలాగే విశ్వక్సేన్ తీసిన ఎపిక్ విజువల్ ఫిల్మ్ 'గామి' కూడా ఇంతే. థియేటర్స్‌లో కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దానికి మెయిన్ రీజన్ అందులో ఉన్న సీరియస్, స్లో అండ్ డార్క్ నెరేటివ్ వల్ల. కానీ ఓటీటీలోకి వచ్చాక ఆ గ్రాండ్ విజువల్స్‌కి, ఆ యూనిక్ స్టోరీకి జనాల మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. ఇంట్లో చూడడానికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఇక లాస్ట్ అండ్ ది మోస్ట్ క్రేజీ రీజన్ ఉన్నమా ఒకటే, ఇది థియేటర్ ఓనర్స్‌కి నరకం చూపిస్తుంది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మాత్రం పండగ చేస్తుంది. అదే ద క్యూరియాసిటీ అండ్ ట్రోల్ వాచ్. కొన్ని సినిమాలు థియేటర్‌లో అట్టర్ డిజాస్టర్ అవుతాయి. రివ్యూస్ అన్నీ వరస్ట్‌గా వస్తాయి. జనాలు సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు లెక్కల్లో సినిమా మీద. అయినా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యాక పిచ్చెక్కిచ్చే వ్యూస్ వస్తాయి. ఎందుకు? అసలు ఎంత చెత్తగా తీశారో మనం కూడా చూద్దాం. లేదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రోల్స్ వీడియోస్ తాలూకు ఒరిజినల్ సీన్స్ ఎక్కడ ఉన్నాయో వెతుకుదాం. అంటే జనాలు ఇంట్లోనే కాబట్టి ఒక లుక్ వేసేస్తారు. థియేటర్స్‌లో డబ్బులు బొక్కని వెళ్ళరు కానీ ఓటీటీలో ఫ్రీయే కదా టైం పాస్‌గా చూసేస్తారు అలాగా. దీనికి ద బెస్ట్ మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. అదే బోయపాటి శ్రీను మరియు రామ్ పోతినేని కాంబోలో వచ్చిన 'స్కంద'. థియేటర్స్‌లో ఓవర్ ది టాప్ యాక్షన్, ఆ ఫిజిక్స్ స్కందన ఫైట్లు చూసి జనాలు గట్టిగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ సినిమా ఒక మీమ్సే వచ్చేవి. కానీ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యాక ఏం జరిగింది? అసలు ఆ ట్రోల్ అయిన సీన్స్ ఒరిజినల్‌గా ఎలా ఉన్నాయో చూద్దామని కొంతమంది, ఆ మైండ్ బ్లాక్ అయ్యి క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటో చూద్దామని కొన్ని మంది తెగ చూసేసారు అలాగా. థియేటర్స్‌లో వచ్చిన ట్రోల్సే ఓటీటీలో పెద్ద ప్రమోషన్‌లా వర్కౌట్ అయ్యాయన్నమాట. అలాగే రీసెంట్‌గా వచ్చిన 'రవితేజ' మరియు 'హరీష్ శంకర్' గారి 'మిస్టర్ బచ్చన్' కూడా ఇదే కేటగిరీ. ఈ సినిమా థియేటర్స్‌లో ఎలాంటి రిజల్ట్ తెచ్చిందో మనందరికీ తెలుసు. కానీ ఓటీటీలోకి వచ్చాక ఆ రెట్రో సాంగ్స్, భాగ్యశ్రీ బోర్స్ డ్యాన్స్‌లు, మరి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ వల్ల జనాలు గట్టిగా చూసేసారు. సినిమా కంటెంట్ వల్ల కాదు, జస్ట్ ఆ మీమ్స్ మరియు క్యూరియాసిటీ వల్ల ఓటీటీలో ఈ సినిమా టాప్ ట్రెండింగ్‌లో కూర్చుంది అప్పట్లో. సో మామ, ఇది అసలు నిజం. థియేటర్స్‌లో ఫ్లాప్ అయ్యి ఓటీటీలో హిట్ అవ్వడం అంటే సినిమా తీసిన విధానం తప్పు కాదు. మనం చూసే విధానం, మన మైండ్ సెట్ మారిపోయిందని అర్థం. ఒక సినిమాని హిట్ చెయ్యాలా? ఫ్లాప్ చెయ్యాలా? అనేది డైరెక్టర్ తీసిన తీరు కంటే, ఆ టికెట్ ప్రైజు, ఆ థియేటర్ ఎన్విరాన్మెంట్, మన అటెన్షన్ స్పాన్ డిసైడ్ చేస్తున్నాయనమాట. కంటెంట్ ఎప్పటికే కింగే మావ. కానీ ఆ కంటెంట్‌ని మనం ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేదే ఇప్పుడు ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అనమాట. మరి మీ ఒపీనియన్‌లో థియేటర్‌లో ఫ్లాప్ టాక్ వచ్చి, థియేటర్‌లో చూడకుండా తర్వాత ఓటీటీలో చూసి, వావ్! అసలు ఏం సినిమారా బాబు! ఎలా మిస్ అయ్యాం ఈ థియేటర్‌లో అని ఫీల్ అయిన సినిమా ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. లెట్స్ డిస్కస్ చేద్దాం. ఈ డీప్ అండ్ హానెస్ట్ అనాలిసిస్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ కొట్టి మన సినీ కట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. కలుద్దాం ఇంకో మంచి సినిమా టాపిక్‌తో. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.